మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాలు 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వారం గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే శుక్రుడు మరియు కేతువు ఇద్దరూ కలిసి చంద్రుడితో పాటు సింహరాశిలో ఉన్నారు. వృషభం మన కన్యారాశిలో, సింహం తర్వాత ఉండే కన్యారాశిలో రవి బుధులు, తులారాశిలో కుజుడు, కుంభంలో రాహు యొక్క సంచారము, మీనంలో శని యొక్క సంచారము, మిథునంలో గురువు సంచారం జరుగుతుంది. అయితే ఈ చంద్రుడు 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మనకి సింహం నుంచి వృశ్చికం వరకు సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ ఏ రాసుల వారికి ముందుగా లగ్నం చూసుకుంటే, లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు. వారికి ఎటువంటి మంచి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయాలు మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి 4వ స్థానంలో ఉన్నందుకు భూ గృహ వస్తు వాహన విషయాల్లో చాలా బాగుంటుంది. కాకపోతే ధన సంబంధించిన విషయంలో చక్కటి లాభదాయకంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఎవరితోనైనా మధ్యవర్తిత్వంగా ఉంటే ఎవరికైనా అప్పులు ఇప్పించేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి చాలా బాగుంది, రైతులకు కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రుణస్థానంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి 21వ తేదీ అసలు పూర్తిగా అవాయిడ్ చేయండి మధ్యవర్తిత్వం వెళ్ళేది. అసలు సహజంగా కూడా ఏంటంటే మధ్యవర్తిత్వానికి కారకుడైన తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో పూర్వజన్మ కర్మకారకుడైనటువంటి 6వ స్థానంలో శుక్రకేతులు ఉన్నందుకు మిడిల్ మ్యాన్గా ఒక గొడవ తీర్చడానికి కానివ్వండి, అప్పు ఇప్పించడానికి కానివ్వండి, ఏదైనా గొడవలో మీరు ఎంటర్ అవ్వడం అనేటువంటిది అస్సలు కరెక్ట్ కాదు. కాకపోతే 7వ స్థానంలో రవి బుధులు ఉన్నందుకు మీ యొక్క వివాహ ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అవుతాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే 7వ స్థానంలో ఉండేటువంటి గ్రహాలకి అటు ఇటు కాస్త కుజకేతువులు ఉన్నందుకు దగ్గరగా అయిపోయి మళ్ళీ ఎక్కడో ఆగుతూ ఉంటుంది. కాబట్టి కుజకేతువులు కనుక దీపారాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అష్టమంలో కుజుడు వల్ల కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళండి. కాకపోతే లగ్నం నుంచి 4వ స్థానంలో వాహన గృహ వస్తు ఈ రైతులు చేసే వ్యవసాయ స్థానంలో గురువు నడకడం మంచిదే. కాకపోతే ఎంతైనా కుజుడు అష్టమంలో ఉన్నందుకు మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి వాహనం మీద వెళ్ళేటప్పుడు. బికాజ్ ఆఫ్ అష్టమాధిపతి కేతువుతో ఉన్నాడు, అష్టమంలో కుజుడు ఉన్నాడు. అలాగే కొంత కొండ ప్రాంతాలకి కొన్ని చేస్తూ ఉంటారు కొంతమంది సాహసోపేతమైనటువంటి వాళ్ళు. అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం, కాస్త అగ్ని సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండడం. అంటే ఏదైనా ఇంటి దగ్గర మనకి పొయ్యి మీద కొన్ని పనులు చేసేటప్పుడు, అగ్నికి సంబంధించిన కొన్ని పనులు చేసేటప్పుడు ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఎందుకంటే మనకి రవి బుధులు లగ్నాన్ని చూస్తూ దశమాధిపతి అయినటువంటి గురువు, రవి బుధ ముగ్గురు కలిసి బుధరాశుల్లోనే కనెక్ట్ అయ్యారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం ఈ కుజకేతువులకు చేసుకుంటూ ఉంటేనే ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ విదేశాలకు వెళ్ళాలని చేసేటువంటి ప్రయత్నం మాత్రం ఫలిస్తుంది. కానీ 12లో ఉండేటువంటి శని రాహువులు, అంటే రాహు 12లో ఉంటూ శని వెనక్కి వెళ్తున్నాడు కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంటుంది. మరియు మీరు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి, మరియు శుక్రకేతు కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అయితే మనకి 22వ తేదీ నుంచి నవరాత్రుల్లో ఈసారి 11 రోజులు వస్తున్నాయి. అయితే ఈ నవరాత్రుల్లో ఎవరెవరు ఎటువంటి సమస్యలు ఉన్నవారు ఆ రోజు ఆ దేవతా స్వరూపాన్ని కేవలం నామమాత్రము చేత వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించుకోవడానికి ఏం చేసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే 22వ తేదీ మనకి బాలా త్రిపుర సుందరి యొక్క అవతారం ఉంది. కాబట్టి ఆ రోజు ఎవరికైనా చూడండి ఈ సంతానం సంబంధించిన సమస్యలు ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి ఏదో ఎక్కడి నుంచో స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మనకి గమనించుకున్నట్లయితే శ్రీచక్ర ఆరాధనలో మొట్టమొదటి మంత్రం బాలా త్రిపుర సుందరి ఇస్తారు. అంటే మీరు ఏదైనా సరే మీ యొక్క చైల్డ్ దీని నుంచే స్టార్ట్ అవుతారు. కాబట్టి ఆ రోజు మీరు మీకు సంతాన సమస్యలు ఉన్నా లేనట్లయితే మీకు అనుకూలత, ఎందుకంటే 30 మంది బండాసురుడి యొక్క పుత్రుల్ని సంహరిస్తుంది అమ్మవారు.
కాబట్టి 30 రోజులు బాగుండాలి, ప్రతిరోజు బాగుండాలంటే బాలా త్రిపుర సుందరిని చేయమంటారు. అందుకని ఓం బాలా త్రిపుర సుందరి అయి నమః అని చేసుకోవచ్చు. ఇక రెండవ రోజు 23వ తేదీ రోజు గాయత్రీదేవి యొక్క ఆరాధన. అంటే గాయత్రి జపం చేయగలిగితే చాలా మంచిది. మనకి ద్విజులు అంటారు, అంటే గాయత్రి ఉపాసన చేసే వాళ్ళని ద్విజులు, ఉపనయన సంస్కారాల వల్ల. అంటే ఏమిటంటే అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ మారుతుందని. ఎవరైతే గాయత్రి చేస్తారో వాళ్ళ లైఫ్ మారాలి అనుకునేటువంటి వారు, ఒకవేళ సరే వాళ్ళకి మంత్రం లేదు, ఓం గాయత్రీదేవి అయిన మహా అని కూడా చేసుకోవచ్చు ఈ నవరాత్రుల్లో. అలాగే అన్నపూర్ణాదేవి. చాలామంది చూడండి, ఫుడ్ తింటే ఎలర్జీస్ రావడము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడము, లేకపోతే ఫుడ్ కూడా ఇబ్బంది రావడము, కుటుంబ సంబంధించిన విషయాల్లో ఇబ్బంది ఉండడము, లేనట్లయితే మానసికమైన రుగ్మతలు ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అన్నపూర్ణాదేవి అయిన నమః అని ఈ నవరాత్రుల్లో చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. అలాగే ఇక 4వ 25వ తేదీ కాత్యాయని దేవి. కుజదోషం ఉండి, సప్తమ స్థానం దోషం ఉండి వివాహం కానటువంటి వారు ఓం కాత్యాయని దేవి అయిన నమః అనే మంత్రం చేసుకోవచ్చు. అదేవిధంగా 26వ తేదీ మహాలక్ష్మి. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ముఖ్యంగా అష్టలక్ష్ములు ఉంటారు మనకు, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, ఆదిలక్ష్మి లాగా. అయితే అందులో అందరికీ కూడా మనకు కావాల్సింది లక్ష్మీదేవి, ధనలక్ష్మి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అయితే ఓం లక్ష్మీదేవి అయి నమః చేసుకోవచ్చు, లేదా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవచ్చు, లేనట్లయితే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోవచ్చు లక్ష్మీ ప్రాప్తి కోసం. ఇక దాని తర్వాత లలితా త్రిపుర సుందరి. ఈ లలితా త్రిపుర సుందరి మనకి అవతారాల్లో 6వ అవతారంగా వస్తుంది. కాబట్టి ఈ లలితా త్రిపుర సుందరి యొక్క అవతారం విషయంలో మీకు ఇంకా ఇది అదేం లేదండి, పూర్తి లలిత చేసుకున్నట్లయితే అద్భుతం, ఇంకా మనిషి యొక్క జీవితం మారుతుంది. కాకపోతే పూర్తిగా మనం బిలీవ్ చేస్తూ చేయాలి, అంతేగాని ఎందుకంటే అనుమానంతో ఎందుకు చేయకూడదు అంటారు. అంటే అనుమానంతో చేసేది మనం కంటిన్యూ చేయము, కాన్సన్ట్రేషన్గా చేయము అది. ఇక అలాగే గమనించుకున్నట్లయితే మహాచండి. మహాచండి ఓం మహాచండీ దేవి అయి నమః అనుకోవచ్చు. శనికుజులు కలయిక ఉంది, వాళ్ళకి ఎలా ఉంటుందంటే శనికుజులు కలయిక ఉన్న వాళ్ళకి ఆ మహాదశలు అంతర్దశలు వచ్చినప్పుడు తీవ్రమైనటువంటి కష్టాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుడు ఓం మహాచండీ దేవి అయి నమః చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఇక అలాగే సరస్వతీదేవి. సరస్వతీదేవి చతుర్థ భావం పాడైంది ఎవరికైనా జన్మజాతకంలో, అప్పుడు వారు కనుక సరస్వతీదేవిని ఓం సరస్వతీదేవి అయి నమః లేదా సరస్వతి అష్టోత్తరం చదువుకోవడము, సరస్వతీదేవి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడము, లేనట్లయితే చక్కగా మీరు హయగ్రీవ స్తోత్రం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనే నామస్మరణ చేయడం వల్ల కూడా సరస్వతి అనుగ్రహం కలుగుతుంది, హయగ్రీవ అనుగ్రహం కూడా జరుగుతుంది. ఇక దుర్గాదేవి తర్వాత అవతారం దుర్గా. ఈ దుర్గాదేవి యొక్క అవతారం ఏదైతే ఉందో మనకి చూసుకున్నట్లయితే 30వ తేదీ వస్తుంది. అయితే ఆ అమ్మవారిని ముఖ్యంగా రాహు ప్రభావం కనుక ఎవరికైనా ఉంది అంటే అపోహలు భయాలు ఉంటుంటాయి, అప్పుడు దుర్గా దుఃఖనాశిని అంటూ ఉంటారు. ఓం ధుమ్ దుర్గాయ నమః అని చెప్పి చేసుకున్నట్టయితే అపోహలు భయాల నుంచి ఎప్పుడైతే మనకు భయం పోయిందో ధైర్యంతో మనం అడుగు ముందుకు వేస్తాం, తద్వారా మనం విజయాన్ని పొందుతాం. అలాగే అక్టోబర్ 1వ తేదీ మనకి మహిషాసురమర్దిని. ఈ మహిషాసురమర్దిని కూడా ఓం మహిషాసురమర్దిని నమః అని చెప్పి చేసుకున్నట్లయితే మనలో ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీస్ పోవడమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి నెగటివ్ పీపుల్ కానీ నెగటివ్ ఎనర్జీస్ కానీ దూరం అవ్వడం జరుగుతుంది. అయితే ఇది ఎక్కువగా పాపగ్రహ సంబంధాలు యొక్క మహాదశలు, అంటే ఏదైనా నీచగ్రహం ఉంది, లేనట్లయితే 2 పాపగ్రహాలు కలిసి ఉన్నటువంటిది, అలాంటి మహాదశలు నడిచేటప్పుడు మహిషాసురమర్దిని ఓం మహిషాసురమర్దిని నమః చేసుకున్నట్లయితే మనకి చూడండి ఒక్కోసారి ఏదో బ్లాక్ మ్యాజిక్స్ అనో ఏదో గాలి ధూళి సోకిందనో భయపడుతూ ఉంటారు, అటువంటివి కూడా తొలగడం జరుగుతుంది. ఇక అదేవిధంగా రాజరాజేశ్వరీదేవి ఆఖరిగా. సో ఈ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన మీకు ఏంటంటే కొంతమంది చూడండి, నాకు ఫలానా పోస్ట్ కావాలి, నాకు ఫలానాది రావాలి. రాజరాజేశ్వరి అమ్మవారు రాజ్యాన్ని ఇచ్చేటువంటి తత్వం కలిగి ఉంటుంది, ఆవిడ యొక్క ఎనర్జీ అనమాట. అది అంతా ఒకటే మూలం, ఒకే అమ్మవారు ఇన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఎటువంటి వస్త్రాలు పెట్టాలి, ఎటువంటి నైవేద్యాలు పెట్టాలని అడుగుతూ ఉంటారు. కాకపోతే ఒకటి మీ యొక్క ఇంట్రెస్ట్, మీ ఇష్టంతో అమ్మవారికి అలంకరణ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. అంతేగాని అమ్మవారు ఇదే చేయాలని ఎక్కడ శాస్త్రంలో లేదు.
ఇప్పుడు కొంతమంది ఎరుపు రంగు చీరలు అవి కడతారు. అప్పుడు సూర్య కుజ ప్రభావం తగ్గుతుంది మనకంటే అమ్మవారికి సమర్పించడం ద్వారా ఆ అనుగ్రహం కలగడం ద్వారా మనకి సూర్య కుజ సంబంధించిన దోషాలు ఉంటే పోతాయి. తెలుపు రంగు ఉందనుకోండి, తెలుపు రంగు వస్త్రాలు ఏది కట్టారు, ధవల వస్త్రం అంటారు. అప్పుడు శుక్ర చంద్ర సంబంధించిన దోషాలు పోయి సుఖం లభిస్తుందని చెప్తూ ఉంటారు. అదేవిధంగా గ్రీన్ అయితేనేమో బుధ ప్రభావం, అంటే నష్టపోతున్నటువంటి వ్యాపారాలు కొంచెం పుంజుకోవడము, మరియు అదేవిధంగా నీలం అయితేనేమో శని సంబంధించిన ప్రభావము, అలాగే ఎల్లో కలర్ అయితే గురు ప్రభావం బాగుండడం, తద్వారా జ్ఞానం సిద్ధి లభించడం జరుగుతుంటుంది. అదేవిధంగా నైవేద్యాల విషయంలో కూడా గూడాన్నం వల్ల శని దోషం తగ్గుతుంది. పాయసాన్న ప్రియ అంటూ ఉంటారు. అంటే అమ్మవారికి అక్కడ అర్థం ఏంటంటే అమ్మవారికి పాయసం లేక కాదు, మనం ఇస్తేనే తిన్నామని కాదు. అక్కడ ఏంటంటే ఆవిడ దాని పట్ల ప్రియత్వం కలిగి ఉంటుంది. అంటే మనం స్వచ్ఛంగా ఉండడం, తీయగా ఉండడం, అంటే మనం స్వచ్ఛంగాను మధురంగాను ఉండాలి మన యొక్క జీవితం యొక్క శైలి అనేటువంటి దాని యొక్క అర్థం. కాబట్టి అవి కనుక నైవేద్యం పెట్టినట్లయితే మనకు కూడా ఒక రకమైనటువంటి తత్వం రావడంతో పాటు ఇక్కడ ఏంటంటే మనలో కూడా హ్యాపీ మూమెంట్స్ పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా పసుపుతో చేసినటువంటి హైద్రానిక రసిక అంటూ ఉంటారు. అంటే పసుపు అన్నము లేనట్లయితే పులిహోర లాంటివి పెట్టినప్పుడు గురుబలం పెరుగుతుంది. ఆ యొక్క ప్రసాదాన్ని మనం స్వీకరించడం ద్వారా, గారెలు నైవేద్యం పెట్టడం ద్వారా అనవసరమైనటువంటి భయాలు తొలగుతాయి. శ్రీమాత్రే నమః.